సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ఈశావాస్యోపనిషత్ గురించి ప్రసంగిస్తారు. వారి ప్రసంగం 33వ ప్రసంగం ఈరోజు. వారికి స్వాగతం. ధన్యవాదం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈ రోజు నుంచి ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకొనబోతున్నాము. ఈ ఉపనిషత్తు మొదటి మంత్రములోని మొదటి పదమగు, ప్రారంభమే పదమగు ఈశావాస్యం అను పదమును బట్టి ఈ పేరు సంతరించుకుని ఉన్నది. అనగా ఈశావాస్యోపనిషత్. ఇది శుక్ల యజుర్వేదములోనిది. శుక్ల యజుర్వేదములో వాజసనేయ సంహితా భాగమందు 40 అధ్యాయములు గలవు. 40. అందులో 39 అధ్యాయములలో కర్మల కలాపాల గురించే చెప్పబడింది. కర్మల గురించి అంటే విశేషించి కర్మకాండను గురించి, కర్మలను గురించి తెలియజేయబడింది. ఇక ఇది చివరిది అగు 40వ అధ్యాయములో 19 మంత్రములతో, అష్టాదశ మంత్రములతో ఈశావాస్యము చక్కని జ్ఞానబోధను బోధిస్తూ ఉన్నది. ఇందులో ఈ ఈశావాస్యోపనిషత్తులో మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక సత్యములను వెల్లడి చేయడం వలన సంహితలో అంతర్భాగంగా ఉన్న ఉపనిషత్తు ఇది ఒక్కటే అగుట వలనను ఈ సంహితలలో అంతర్భాగమైనటువంటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తే. ఉపనిషత్తుల కన్నింటికి కూర్పులు గణనలో కూడా ఈ ఈశావాస్యోపనిషత్తు ప్రథమ స్థానాన్ని అలంకరించబడి ఉన్నది. అందుకని ఈశకేన కఠ ప్రశ్న ముండమాండ్యోక్యతిత్తిరిహి ఐతరేయంచ ఛాంద్యోగ్యం బృహదారణ్యకం తథా అని పేర్కొనబడింది. అంటే మొట్టమొదట స్థానాన్ని ఈశావాస్యోపనిషత్తుకు ఇవ్వబడినది. అంటే ఇది శుక్ల యజుర్వేదములోని సంహితలోని చివరి అధ్యాయం కాబట్టి సంహితాంతర్గతమైన వలన దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా మరి ఒక పేరు కలదు. ఆ విధంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు.
ఈ ఉపనిషత్తులో 19 మంత్రములు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా! అవి చాలా శ్రావ్యమైనటువంటి విధానములో ఆ మంత్రములు ఆంతర్యమును నెరుగటకు సులభ సాధ్యం కాదు. చాలా సులభమైనప్పుడు కూడా విశేషమైనటువంటి నిగూఢమైనటువంటి విపులార్థముతో కూడినటువంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి మిక్కిలి దురగాహములైనటువంటి వాటిని గురించి కూడా ఈ ఈశావాస్యోపనిషత్తు వివరిస్తూ ఉన్నది. అంటే ఈ ఒక ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి గమనించారు. ఉపనిషత్తులు కొన్ని మాకు అవసరం అని చెప్పినటువంటి దయానంద సరస్వతి వారు కూడా ఈ ఉపనిషత్తును గురించి ప్రబోధించారు. అంటే రకరకాల వ్యక్తులు ఉన్నప్పటికీ ఈ ఈశావాస్యోపనిషత్తుకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చినారు. అంటే ఇది ఆధ్యాత్మిక పరంగాను, సామాజిక పరంగాను ప్రజలు ఒక ఎటువంటి కర్మ విధానం చేయాలి అనే రాజ్య పాలన ఏ విధంగా చేయొచ్చు, ధర్మాన్ని ఈ ధనము జగత్తును గురించి తెలియజేస్తున్నది కాబట్టి అన్ని ధర్మ నిరూపణలు, ధర్మములను గూర్చినటువంటి వివరణలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అంటే ఒకటేమో నివృత్తి మార్గము, రెండవది ప్రవృత్తి మార్గము. అంటే నివృత్తి మార్గము అంటే మాకు ఈ సంసారము, ఈ పుత్రేషణ, ధనేషణ, దారేషణ, ఇటువంటి ఏషణాత్రయం కూడా అని అంటారు. ఇటువంటి విషయాలు మాకు అవసరం లేదు. మేము పరిపూర్ణమైనటువంటి జ్ఞానములో అంటే వాళ్లకు ఈ సంసార భావబంధములతో సంబంధం లేకుండా వాళ్ళు నివృత్తి మార్గములో పయనించే వాళ్లకు అంటే సన్యాసులకు. ఇప్పుడు సనక సనందనాది యోగులని చెప్తామే, దక్షిణామూర్తి దగ్గర వాళ్ళు కూర్చొని వాళ్ళు మరి బ్రహ్మ దగ్గరికి పోయినప్పుడు, మహావిష్ణువు దగ్గరికి పోయినప్పుడు మరి వీళ్ళంతా కూడా లక్ష్మీదేవితోనూ వారి వారి సతీమణులతో సరస సల్లాపంలోనూ లేదా వాళ్ళు వారితో ఉండి వారితో సరసల్లాపం ఆడుతూ ఉన్నట్లను భావించి వీళ్ళు ఈ సృష్టి ఇటువంటిది, ఈ స్త్రీ తరువాత ఈ విధానం మాకు అవసరం లేదని వాళ్ళు నివృత్తి మార్గంలో పోతుంటే అప్పుడు ఈశ్వరుడు గమనించి ఆయన దక్షిణామూర్తి రూపంలో వారికి బోధ చేసినట్లు మనము తెలుసుకున్నాం. అంటే ఈశ్వరుడు ఇక్కడ ఈశ అనే శబ్దము ఈశ్వర, ఈశ్ ప్లస్ వర, ఈశ్వర అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపానికి సంబంధించినటువంటి శివుడు కాదు. ఈ సర్వ ప్రపంచానికి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ అంతటి కూడా అధిష్టానమై నియంతయి శాస్త్రాధికర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈశ్వరుడు, ఈశ. దాని గురించి మనము ముందు చర్చించుకునే మంత్రములలో విపులంగా మనం తెలుసుకుంటాం. అంటే ఈశ్వరుడు చాలా మంది ఈ ఈశ్వరుడు లేకపోతే విష్ణుదేవుడు అని అర్థాలు కూడా వ్యాఖ్యానాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఇక్కడ వర్తించదు. అందువల్లే పాశ్చాత్య దేశస్థులు కూడా ఈ ఈశావాస్యోపనిషత్తును అనువదించుకొని
దానిలో ఉన్నటువంటి ధర్మాలను ఆయా రాజ్యాలలో కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ వివరాలంతా మనం ముందు ముందు తెలుసుకుంటాం. అంటే ఒక ధనం అనేది, ఈ ధనం అంతా కూడా ఈశ్వరుని యొక్క సొత్తు. ఈ ధనాన్ని దుర్వినియోగము పరచకూడదు. మీరు ఈ ధనానికి ధర్మకర్తలేను. ఇతరుల యొక్క ధనాన్ని ఆశించకు వలదు అని బోధిస్తూ వస్తుంది. మహోన్నతమైనటువంటి ఇంకొక రెండవ మార్గం ఏమని చెప్పింది? ప్రవృత్తి మార్గము. నివృత్తి మార్గమేమో వాళ్ళు ఈ ప్రవృత్తి మార్గములో, అంటే ప్రవృత్తి మార్గంలో సర్వజనులు సంసారం చేస్తూ సంసార చక్రములో తిరుగుతూ ఉన్నప్పటికీ, వాళ్ళు సంసారంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ కర్మ విధానము ఈ విధంగా నిష్కామ కర్మగా చేసినట్లయితే ఆ కర్మ ఫలితాలు మీకు అంటవు. ఈశ్వరార్పణ బుద్ధితో ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఇవి మీకు అంటవు. నీటిలో పడవ ఉండవచ్చు, జలాశయములో సముద్రములోనో పడవ ఉండవచ్చు, కానీ ఆ పడవలో నీరు ఉండకూడదు. ఏమి ఉంటే ఏమైపోతుంది? ఒక చిల్లుబడి లేకపోతే ఒక రంధ్రమడి పడవలేకి నీళ్లు దిగితే నీరు మునిపోయి మొలకలేస్తుంది. ఆ విధానంగా సంసారములో ఉండవచ్చు, కానీ ఆ సంసారమును పట్టుకొని మీరు పతితులు కాకూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలసినటువంటి కర్మ చేసినట్లయితే, ఉపాసన చేసినట్లయితే, ధర్మములను ఎరింగి విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ ఫలాపేక్ష రహితంగా చేసినట్లయితే వారికి సద్గతులు, మోక్షము సంప్రాప్తిస్తుందని మనకు అన్ని ఉపనిషత్తుల్లో కూడా అన్ని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నవి. అన్ని అటువంటి సత్యాలంతా ఢంకా కొట్టి వేదాంత భేరిని, ఈ వేదాంతములు అన్నాం కదా, ఈ అవి వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఈశావాస్యోపనిషత్తులో ఈ రెండు ధర్మాలు, అంటే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, సంసారులు గండి, సన్యాసులు గండి, యతీంద్రులు గండి, లేదా ఎవరైనా వాళ్ళు కూడా ఈ చెప్పిన విధానములో అనుసరించినట్లయితే వారికి తప్పకుండా ఈ సంసార చక్రము నుండి విముక్తి లభిస్తుంది అని బోధించబోతుంది. అంతేకాదు, ఈ ఈశా వాస్యోపనిషత్తును ఆధారంగా చేసుకునే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని, పార్థుని నిమిత్తంగా చేసుకుని, మరి సర్వలోక జనులకు మనందరికీ కూడా ఈ భగవద్గీతను ఉపదేశించారు. సర్వశాస్త్రమయీ గీత అన్నారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. ఈ సర్వోపనిషత్తుల యొక్క సారాన్ని ఆయన ఆ దోగ్ధ గోపాలనందుడు, ఆ గోవు నుంచి వచ్చినటువంటి పాలు మాదిరి అమృతమైనటువంటి ఆ పాలు విధానంలో ఈ భగవద్గీతను అందజేశారు, ప్రసాదించారు. అన్ని గీతలు వేరే వేరుగా ఉన్నాయి. శివగీత ఉంది, ఇంకో గీత వక్ర మునీంద్రుడి గీత, గురు గీత, ఇట్లా గీతలు అని పిలవబడే లేదా చెప్పబడే ధర్మాలు అనేక, గురు గీత, ఇట్లా రకరకాలైనటువంటి గీతలు అనేటివి ఉన్నాయి. ఆ గీత అంటే ఆ గీతను అనుసరించడం అంటే మహా ఫలితాలు, గొప్పవారైతారని. కానీ ఈ భగవద్గీతకు, ఈ గీతకు ఉన్నదే భగవద్గీత అని పేరు వచ్చింది. కృష్ణ గీత అని చెప్పలేదు, భగవద్గీత అని చెప్పినారు. అంటే
సాక్షాత్తు భగవంతుడు తెలిపినటువంటిది అనే అర్థంలో మనము గ్రహించుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే ఈశావాస్యోపనిషత్తులో కూడా అష్టాదశ మంత్రాలు అంటే 18 మంత్రాలు ఉన్నవి. ఈ భగవద్గీతలో కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మీ అందరికి తెలుసు. అష్టాదశాధ్యాయిని ఈ గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం ధృతిశిరో బీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖ మరతిక్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంఘ్రద్వయ భక్తి పుష్ప సురభిం మోక్షప్రదం జ్ఞానినాం. ఈ మోక్షప్రదం ఈ జ్ఞానులకు అంతా కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి గీత అయి వర్ధిల్లుతూ ఉన్నది. దాని పేరు భగవద్గీత. కృష్ణ గీత అని చెప్పలేదు. శివుడు చెప్పిన దాని శివగీత అని ఉంది. గురువులు చెప్పిన దానికి గురుగీ ఏమిటయా అంటే దానిని ఆధారంగా చేసుకొని ఈశావాస్యోపనిషత్తును ఆధారంగా చేసుకొని చెప్పినది అని ఈ పండితుల యొక్క అభిప్రాయం. ఈ ఈశావాస్యమునకు చాలా మంది భాష్యాలు వ్రాసి ఉన్నారు. అంటే భాష్యము, కారికలు, ఇట్లా ఈ కారికలేమో శ్లోక రూపంలో వివరించడము, అర్థం సంపూర్ణమైనటువంటి అర్థాన్ని గ్రహించేదానికి, తెలుసుకునేదానికి వివరణ ఇస్తూ ఈ కారికలు రాశారు. గోవింద భగవత్పాచార్యులు రాశారు. కఠోపనిషత్తుకు అన్ని ఈ దశ ఉపనిషత్తులకు కూడా వ్రాసి ఉన్నారు. అలాగే శంకర భగవత్పాదులు ఈ ఈశావాస్యోపనిషత్తుకు భాష్యం రచించున్నారు. భాష్యకారులు అంటే భాష్యం చెప్పారు. ఏ విధానంలో చేసుకుంటారు మనం తరువాత మంత్రాలు చెప్పినప్పుడు ఇందాక మనం అనుకున్న ఈశ్వరుడా శివుడా ఎవరు? ఆయన త్రిమూర్తుల్లో ఉన్నటువంటి శివుడా అంటే కాదు, ఈశ్వరుడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీలమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడరాది మధ్యలయుడెవ్వడు అని పోతన గారు భాగవతంలో చెప్పారే. గజేంద్ర మోక్షమునడే ఆ వానినాత్మభౌనే శరణంబు వేడెదన్. ఈ ఈశావాస్యోపనిషత్తులోని వివరణలు తీసుకొనే అక్కడ కూడా ఈశ్వరుడు శిలాంతరాలమంది కప్పను భరించినటువంటి ఈశ్వరుడు నన్ను భరించకుండునా అని మిత్ర భేదంలో ఈ మిత్ర లాభంలో కూడా ఉపయోగిస్తారు. అంటే శిలాంతరాలములో ఒక రాతి లోపల ఉన్నటువంటి ఇక్కడ ఏదో చిన్న రంధ్రం మాదిరి ఒక పెచ్చు ఊడిపోయి ఉంటే అక్కడ కప్ప ఉంది ఒక నీటితో. కానీ ఆ రాతి లోపల ఉన్నటువంటి అది సజీవంగా ఉంది. వాటిని శిలాంతరాల మందని కప్పను భరించు అంటే ఆయన పోషించు, రక్షించు. ఆ ఈశ్వరుడు నన్ను భరించకుండానా అంటే నేను ఆయన్ని ధ్యానం చేస్తూ అని చెప్పినటువంటి సందర్భాలను, పద్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఈశ్వర శబ్దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లోని శివుడు కాదు, మహేశ్వరుడు కాదు, కానీ ఈశ్వర అని ఈశ. దాని గురించి ఆ మంత్రంలో కూడా మనము సంపూర్ణంగా చర్చించుకుంటాం. అందువల్ల ఏమి ఇప్పుడే అంతా దీని గురించి పూర్తిగా వివరంగా తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఉపనిషత్తుకు అద్వైత పరంగా రాసిన వాళ్ళు ఉన్నారు,
కొంతమంది ద్వైత మార్గంలో రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. మరి విశిష్టాద్వైతములో రాసినటువంటి మార్గాలున్నాయి. రకరకాలు చాలామంది. ఎందుకంటే అంత గంభీరంగా ఉంది. ఎట్లా మనము దీనిని గురించి మనము అర్థం చేసుకుంటామో, చింతిస్తా ఉంటామో, ఆ విధానములో ఈ మంత్రాలకు అర్థము వివరించబడుతున్న వ్యాఖ్యానం అంటే అద్వైతపరంగా వ్యాఖ్యానం. అక్కడ భుంజీత అంటే భోజనం, భుజించు అని అర్థం వాళ్ళు చెప్తారు. అద్వైతములో వస్తే కాపాడు అని 2 అర్థాలున్నాయి. ఈ 2 అర్థాలలో ఏది తీసుకోవాలా, ఏమి అనే దానికి భాష్యకారులు వివరణగా చేసి, ఇది సరైనటువంటి అర్థము. మరి వీటి మీద ఈ ఈశావాస్యోపనిషత్తు మీద గూడా తెలుగు పద్యానువాదం గూడా ఉంది. అది మన యొక్క అదృష్టంగా మనం భావించాలన్నమాట. ఈ అమృత బిందూపనిషత్తుకు నేను ఏ విధంగా పద్యానువాదం గూడా చేసి ఉన్నానో, ఆ రీతిగా మహానుభావులు మహామహా పండితులు ఈ ఈశావాస్యోపనిషత్తుకు గూడా పద్యానువాదం సులభంగా తెలుగులో అర్థమయ్యేదానికి కూడా చేసి ఉన్నారు. అవి గూడా మనకు లభ్యమైతాయి. అంతేకాకుండా 8 రకాలైనటువంటి వ్యాఖ్యానాలతో ఇది విరాజిల్లుతున్నది కాబట్టి చాలా వ్యాఖ్యానాలు వారి వారి సాంప్రదాయాన్ని గురించి కూడా ఉన్నాయి కాబట్టి ఈశ్వరుని ఏ విధంగా భావిస్తే ఆ విధంగా వాళ్ళు రూపకల్పన చేసుకుంటారు. కానీ ప్రశస్తమైనటువంటి వ్యాఖ్యానంగా జగద్గురు ఆది శంకరులు విరచించినటువంటి అద్వైత అనుసంధానంగా వ్రాసినటువంటి వ్యాఖ్యానానికే పండితులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఏమండి ఎందువల్ల అని కూడా ప్రశ్నించవచ్చు. వారు జగద్గురు శంకరాచార్యులు వారు అనేక ప్రకరణ గ్రంథాలను, స్తోత్ర రత్నాలను రచించి ఉన్నారు. అంటే ఉద్గ్రంథాలను, భాష్యాలను ఇవన్నీ వారు అనేక రకాలుగా కనకధార అయితేనేమి, అన్నపూర్ణ స్తోత్రం అయితేమి, రాజరాజేశ్వరి స్తోత్రం అయితేనేమి, ఇట్లా అంతేకాకుండా సాధన పంచకము, ప్రశ్నోత్తరమాల ఇవన్నీ కూడా వారు ఉపాసనాపరంగా వ్రాసినప్పటికీ భజగోవిందములో డుక్రున్కరే నహి నహి రక్షతి అని భజగోవిందం అని చెబుతూ ఉన్నప్పటికీ వారు అద్వైత పరంగా అద్వైత స్థాపనాచార్యులుగా వారు ప్రసిద్ధి గాంచారు. ఎందుకంటే అంత నుండి నిబిడీకృతమైనటువంటి ఈ బ్రహ్మాండమంతా అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైనటువంటి ఆ భగవంతుని ఒక స్వరూపమే నాయన నువ్వు, నీ ఆ ప్రతిబింబమే నువ్వు, వేరు లేదు. అజ్ఞాన దృష్టి వల్ల మరి వాళ్ళు అంటారు చూడండి, క్రిస్టియన్లు ఓ పాపులారా నేను పాపిని అన్నప్పుడు నువ్వు పాపి అని భావించడమే అనేవాళ్ళే పాపులు, వాళ్ళు కాదు అని వివేకానందుడు కూడా వాటి గురించి చాలా వివరణాత్మకంగా ఇచ్చున్నారు. కాబట్టి గీత చాలా మంది ఈ ఈశావాస్యోపనిషత్తు అంటే అంత ప్రాధాన్యత ఇచ్చున్నారు. ఏమిటయ్యా అంటే ఈ గాంధీ మహాత్ముడు కూడా ఈశావాస్యోపనిషత్తుకు దానిని చదివి ప్రపంచంలో ఉన్నటువంటి అంత సాహిత్యం అంతా కూడా, ఈ సాహిత్యం అంతా కూడా లభించకోన లేకపోతే ఏదో లైవ్ అయిపోతే కూడా ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి మొట్టమొదటి మంత్రం ఒకటి ఉంటే చాలని చెప్పినారు. గాంధీ మహాత్ముడు రాజకీయ నాయకుడని చాలా కొంతమంది అనుకుంటారు. కానీ వారు
భగవద్గీతను గురించి కూడా అనాసక్త వ్యాఖ్యానం యోగం అని రాస్తున్నారు. ఈ అనాసక్తత అనేది ఈ ఈశావాస్యోపనిషత్తులోంచే పుట్టిందనమాట. వివేకానందుల వారు కూడా ఈ ఉపనిషత్తుని గురించి ఎక్కువగా నొక్కి ఒక్కానించున్నారు. అనేక సాంఘిక ధర్మాలను గురించి తెలియజేస్తున్నారు వివేకానందుల వారు కూడా. అలాగే గాంధీ మహాత్ముడు కూడా జంషెడ్ టాటా వాళ్ళు ఆనాడు అమెరికాలో ఆయన ప్రయాణిస్తూ చికాగోకు వెళుతూ ఉంటే ఈ వివేకానంద స్వాముల వారు కూడా ఈయన బోట్లో వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అక్కడ దిగి అక్కడి నుంచి చికాగోకు పోతూ ఉంటే వారు టాటా వారు ఆ ట్రైన్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు బోధించి అయ్యా మీరు భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పెద్ద కళాశాల పెట్టమంటే వారు బెంగళూరులో స్థాపించినారు. తదుపరి ఇటువంటి కర్మాగారాలు ఇవన్నీ కూడా ఈ ఈ ఈ ధనాన్ని మీరు సమాజానికి ఉపయోగించాలంటే వారు అప్పటి నుంచి కూడా ఎంతో షేర్స్ ఇవన్నీ ఇచ్చేవారు. అంతేకాదు రాక్ ఫెల్లర్ కూడా అమెరికా దేశంలో ధనికుడైనటువంటి రాక్ ఫెల్లరు తన ధనాన్ని ఈ సమాజం కోసం ఆయన దాతృత్వం వదాన్యతతో చాటుకున్నారు. అంటే సమాజానికి ఉపయోగపడే అన్ని రకాలైన దీనిలో వస్తాయి. వస్త్రదానము, అన్నదానము, గృహదానము, ధనము. ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధనము? అంతా ఈశ్వరునిదే అనే భావంతో తెలియజేస్తూ ఈ ఈ ధనానికి మనము ధర్మకర్త లాంటి వారము. ఈ ధనం ఈశ్వరునిది. ఈరోజు ఉంటావు, నువ్వు పోతావు. ఇక్కడ ఉన్నటువంటి ధనమంతా కూడా ఈశ్వరునికి చెందింది. దానికి నువ్వు ధర్మకర్తవేను అని గాంధీ గారు ప్రబోధించి ట్రస్టీ సిస్టమ్ ఈ బ్యాంకులో ఉందండి. బ్యాంకులో డబ్బు ఉంది, మేనేజర్ ఉన్నాడు. ఎవరిది ఆ డబ్బు? బ్యాంకు వాళ్ళది, ప్రజలది. దానికి ఆ మేనేజరు అక్కడున్న అధికారి ఎవడు? దాని ధర్మకర్త అంటే దాన్ని కాపాడుతూ ఆ విధి విధానాలను పాటించే విధానంలో అటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా ఈ ధర్మకర్త విధానము ఇవన్నీ కూడా ఈశావాస్యోపనిషత్తు నుంచే లభించాయని పండితులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఉపనిషత్తుని గురించి మనము ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఉపోద్ఘాతం అనేది చెప్పుకుంటా ఉండవచ్చు. ఎంతది. ఎందుకంటే ఈ సర్వానికి సర్వలోకాలకు అధీసుడైనటువంటి ఈశ్వరుని చేత శాసించబడినటువంటి శాసనాలు, ఆయనే నియంత, శాసనాధికారి, కంట్రోలింగ్ ఆఫీసర్, కాంపిటెంట్ వన్. కాబట్టి ఈ ఉపనిషత్తుకు అంత గొప్పతనం వచ్చింది. దీనిని గురించి మనము తెలుసుకోవడం, వినడం కూడా 4 మాటలము. అది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ ఉపనిషత్తును మీరు కూడా చెప్పేదే కాకుండా అనేక విషయాలు చదివి కూడా తెలుసుకుంటారని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఆచార్యులు వారు బిట్టు వెంకటేశ్వర్ల గారు ఇటువంటి విజ్ఞానాన్ని వెదజల్లుతున్నారు. అందరికీ ఇది అందుబాటులోకి రావాలని. కాబట్టి గుర్తించండి, మీరు షేర్ చేయండి, మీకు ఇష్టమైతే లైక్ చేయండి, నలుగురికి కూడా చెప్పండి. ఇది విజ్ఞానము, అందులో భారతీయ ఈ విజ్ఞానము ఎన్నో వేల ఏళ్ల కింద నుంచి వచ్చినటువంటి విజ్ఞానం. కాబట్టి ఆనాడే చెప్పబడినది ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానం మన ఉపనిషత్తుల్లో ఉంది. ఈ వేద విజ్ఞానాన్ని అందరికీ అందించండి, షేర్ చేయండి. మీరు కూడా డిస్కస్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతూ అందరికీ వందనములతో సెలవు. స్వస్తి. హరి ఓం తత్సత్.
ఉపనిషద్ విజ్ఞానంలో ఈశావాస్యోపనిషత్ గురించి ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. నమస్తే, ధన్యవాదాలు సార్.